దీంట్లో రామకృష్ణ 24 గంటలు విమానంలో కూర్చొని ఏ కాలు కీలంతా నొప్పులు కొట్టాయి, కాలు వాసుకొచ్చాయి. రానా ఆడ కూర్చొని మాట్లాడతారు రానా. రానా అక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం. నిద్ర వచ్చినట్టు అవుతుంది. దాన్ని జెట్ లాగా అంటారు అయినా. జెట్ లాగా? ఈ అబ్బాయి ఏం లాగో కానీ చిన్నప్పుడు వేసుకున్న లాగు మళ్ళీ ఇప్పుడు వేపించుకొని తీసుకొస్తే హాయిగా దోచో లుంగో కట్టుకుంటే మంచిగా హాయిగా ఉండేది కదరా నైనా. ఇదైతే నీకు ఫ్రీగా ఉంటుంది నైనా. గాలి ఆడుతుంది, గాలి వచ్చింది ఫ్రీగా. ఊర్లో ఉంటే అర్జెంటుగా అమెరికాకి రమ్మని టికెట్ పంపించి పిలిపిస్తే ఇంటికాడ చెప్పురా ముచ్చట ఏందో అంటే ఆ పార్కు పోదాం పారా అని ఆయన ఏంద్రా సంగతి, ఏంద్రా చెప్పవేంద్రా, ఏంద్రా సపోర్ట్ చేయవు. నైనా మీ మనవడు పెళ్లి ఒప్పుకున్నాడు అయినా. ఏంది? మీ మనవడు పెళ్లి ఒప్పుకున్నాడు. ఓ అమ్మో, ఓ అమ్మో, ఎంత మంచి ముచ్చట చెప్పినావు. అంతెన్ని ఏళ్ళు రా ఇప్పుడు? నైనా 35 ఏళ్ళు నైనా. 35 ఏళ్ళు? అవును. నేను 25 ఏళ్ల కాడి నుంచి ఎప్పుడు చేస్తావురా పెళ్లి అని ఒకటే అంటే ఆఖరికి 10 ఏళ్ల తర్వాత ఆడు పెళ్లి కొప్పుకున్నాడు. అవును నైనా. ఎంత సంతోషం అంట చెప్పినవురా. మీ అమ్మే బతుకుంటే పాపం ఈ పెళ్లి చూసిపో, అంటే అదృష్టం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళేనా? మనోళ్ళేనైనా, మనోళ్ళే. మరి ఆస్తిపాస్తులు అన్ని ఏమన్నా చూసావా? అయినా ఆస్తి వాళ్ళు గోల్డ్ ఉన్నది, ఆస్తి చాలా ఉన్నది అయినా. ఎంత మంచిగా సంబంధం చూసినావురా. ఈడు జోడు, ఇద్దరు ఈడు జోడు ఉందా? ఈడు జోడు అన్ని బాగానే ఉంది అయినా. అదే కావాలరా ఆయన. ఈ కాలంలో వయసు ఎక్కువ ఉంటే చేసుకోరంట, తక్కువ చేసుకోరంట, ఇద్దరు ఒక్క వయసులో ఉండాలంటారు. మా కాలంలో మీ అమ్మ నాకంటే 10 ఏళ్ళు చిన్నది అయినా కూడా, కానీ ఇప్పుడు అది ఒప్పుకుంటలేదు. అదేనైనా మీ కాలంలోనే మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదైనా, వాళ్ళు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాం, ఎవరు చేసుకుంటారంటే వాళ్ళు చేస్తాం. అంతే కదా. అదేనైనా. అయితే ఒకళ్ళు మంచిగా అర్థం చేసుకున్నారా లేదా? బాగా అర్థం చేసుకున్నాయినా. వాళ్ళ స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇప్పుడు ఉద్యోగం చేసేది కూడా ఒకే చోటనైనా. అయితే మంచిగానే అర్థం. నైనా ఇంకోటి విషయం నైనా, వాళ్ళు 1 ఏడాది నుంచి లివింగ్ లో ఉన్నారు నైనా. లివింగ్? అవునైనా. లివింగ్ అంటే ఏంద్రా? నైనా లివింగ్ అంటే సహజం ఉన్నాయినా. ఒకరు పెళ్లి కాక ముందు ఒకరు అర్థం చేసుకొని ఉంటారు నైనా, దాన్నే లివింగ్ అంటారు నైనా. అవునా? పెళ్లి కాకముందే ఒకళ్ళు కలిసి ఉంటారు, కష్ట సుఖాలు అన్ని పంచుకుంటారు నైనా. ఉండరా? అర్థం కాకపోతే ఏమైతుందిరా మరి? అర్థం పోతే విడిపోతారు నైనా. అంతేనా? అంతేనైనా. మేము పెళ్లి చేసుకున్నాక కలిసిమెలిసి ఒకళ్ళు అర్థం చేసుకొని 100 ఏళ్ళు కాపురం చేసినావురా. ఏందో కాలం ఈ కొత్త కాలంలో నడుస్తుంది. అదేనైనా, ఆ కాలం వేరేనైనా, ఈ కాలం వేరేనైనా. ఈ కాలం తగ్గట్టు మనం పోవాలనైనా. అంతే అంటాం? అవునైనా. సరే కానీ అమ్మాయి పేరేంద్రా? ఏంద్రా రామకృష్ణ పేరు చెప్పావంటే ఏంద్రా ఏమో ఆలోచిస్తావు? ఏంద్రా అమ్మాయి పేరు చెప్పురా అంటే నెత్తిపోకుంటున్నావు, ఏదో తడబడుతున్నావు ఏంద్రా? అయినా అమ్మాయి కాదు నాయనా. ఏంటి అమ్మాయి కాదు నాయనా, అబ్బాయి. అబ్బాయా? అవునాయనా. ఏంటి
అబ్బాయా? అవును నాయన. ఏందిరా సోయుడే మాట్లాడుతున్నావా? పని చేసుకునేది ఏందిరా? అమ్మో ఇదేందిరా? అబ్బాయా? అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేది ఏందిరా? అవును నాయన, ఇక్కడ కొంతమంది అలా చేసుకుంటున్నారు నాయన. దాని చట్టం కూడా చేశారు నాయన. చట్టం కూడా చేసినారు. నేను పెళ్ళని సంతోషపడుతుంటే ఎంత వార్త చెప్పినావేమో రా, పిడుగు రాటి వార్త చెప్పినావు. చేసుకోక ఆడు పెళ్లి చేసుకుంటుండే సంతోషపడ్డ. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వే అదృష్టవంతురాలివే. నీ అమ్మే అదృష్టవంతురాలు, ఈ పెళ్లి చూడకుండా పోయింది. నేను ఒప్పుకో, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా. నేను మన ఊరికి వెళ్ళిపోతా. నాయన నేను ఉన్నాయి పోతున్నా. నాయన, ఉన్నాయి నాయన. నేను పోతా. నాయన ఆగు నాయన, నేను వెళ్ళిపోతా. ఆగు నాయన, ఆగు నాయన. నా ఊరికి నాయన ఆగు నాయన, మా నాయన ఆపండి, మా నాయన ఆపండి. మనిషి ఎవరు రాదు గారు? మా నాయన ఏంటి రైట్ కూర్చోండి. కూర్చోండి. ఏమైందండి రామకృష్ణ ఏమైంది? కలిసిపించండి. ఎందుకే బాధపడుతుంది? నువ్వు ఏమైనా ప్రాబ్లం చెప్పండి. ప్రతి ఇంటికి ఉంటాయి, ఊరన్నా మాలపిల్లలు ఉంటుంది, ప్రతి ఇంటికి ఏంటి ఏమైంది? ఏంటి బాధపడుతున్నారు? సంతోషంతో రమ్మనగానే పరిగెత్తుకొని ఊరికొచ్చిన ఆప్స్ట నీ నోటితోనే చెప్పు. చెప్పండి. చెప్పు వాళ్ళే చెప్పమని. ఏముంది, పెళ్ళి అని పిలిపించాను. మా ఓడికి పెళ్లి చేస్తానండి. మంచిదే కదా, మంచి విషయమే. శుభవార్త, పెళ్లి అంటే మంచిదే కదా. సంతోషమైన సంతోషం. నాకు పెళ్ళంటే మంచిగా ఈడు తోడు కుదిరింది, ఆస్తుపాస్తులు ఉన్నాయి, లేక పెళ్లి చేసుకుంటాను అన్నాడు మనోడని ఎంత సంతోషపడితే ఏం చెప్పిండో తెలుసా సార్? అమ్మాయి పేరు చెప్పురా అంటే, అమ్మాయిని కాదు నాన్న అబ్బాయిని చేసుకుంటున్నా అన్నాడు. రామకృష్ణ ఆవిడ ఇక్కడ పద్ధతి ఇక్కడ అలాగే ఉందండి. ఇక్కడ సావు కబురు చల్లగా చెప్పినట్టు అమ్మాయి కాదు నాన్న అబ్బాయి అన్నాడు. అవునండి, ఇక్కడ లీవ్ ఉంది కదా, ఇక్కడ వచ్చి ఇక్కడ చట్టం కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ ఇదే ఉంటున్నారు. చట్టము చట్టుబడ్డలు సారు. మీరు తెర చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారు, ఏం చేస్తారు సార్? చట్టం గట్టం అంటున్నాడు. మీరు చెప్తున్నాయి కాక రోజులు కూడా మారినాయి కదా ఆయన. రోజులు కూడా మారినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అందరూ చేసుకుంటున్నారు. అట్లా మన దేశంలో కూడా చేసుకుంటున్నారా? మన దేశంలో లేదు ఇంకా లేదా? ఇంకా నయం, మన దేశంలో ఇస్తా లేదా? ఏ దేశం అయితే కానీ నాకైతే మనసులో మనసు లేదు, వచ్చిన సంతోషం లేదు. నేను వెళ్ళిపోతా సార్. అంటే కలిసిమెలిసి ఉంటున్నారా? కొంచెం కొన్ని సీక్రెట్గా కలిసిమెలిసి ఉంటున్నారు. అబ్బాయి అడుగుతున్నాడు, పెళ్లి దగ్గర ఉండి మీరు ఆశీర్వదించండి సార్. రామకృష్ణ పెళ్లి ఎప్పుడు? రాజస్థాన్ పెళ్లిగా మా అన్నని పిలుస్తున్నాడు ఏంటో. ఎక్కడ పిలిచేది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు మట్టుకు పిలిచి సింపుల్ గా చేద్దారని ఒక ప్లాన్. సార్ ఇంట్లో వాళ్ళ వరకు పిలుస్తున్నాం సార్. ఆశీర్వదించుకోవాలా? ఏంది ఆశీర్వదించుకోవాలా? తాళిబొట్టు కూడా ఉంటుందా? తాళిబొట్టు ఉండదు. లేదంటే ఉంగరాలు మార్చుకుంటారు,
దండలు మార్చుకుంటారు. ఉంగరాలు దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారంట. ఏం ఆశీర్వదించు. వంశాభివృద్ధి రస్తు, సంతాన ప్రాప్తి రస్తు అననా అంటే ఎక్కడదండి ఇది? ఏం పేర్లు ఏంటిది? అప్పుడే కలకాలం కలిసి ఉండాలని అంటారు. ఆయన మనుషులు కలిసినాయి ఆశీర్వదించండి బాగా ఉండాలని. వాళ్ళ మనసులు కలిసినాయి. మనుషులు కలవకుండా మనసులు కలిసినాయి అంటావు. వాళ్ళు ఋషులు కలిసారండి, ఋషులు వచ్చేసారు. మంచిది, నేను వెళ్ళొస్తా. రామకృష్ణ రామకృష్ణ అనుకునే వయసులో ఇలా రామకృష్ణ ఈ వార్త సరే ఏదైతే ఉంది కాలం తగ్గట్టు మీరందరూ చెప్తున్నారు. నీ కొడుకు సంతోషం ఉండాలని నీకు ఇష్టం లేకున్నా ఒప్పుకున్నావు, సరే సంతోషం. నీ సంతోషం మీ నాయన లెక్క నాకు నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నీ కొడుకు సంతోషంగా ఉంటే చాలు, మీరందరూ సంతోషంగా ఉంటే చాలు. అయినా సరే ఇంకో ఇక నేను వెళ్ళిపోతేనే మంచిది. మా టికెట్ బుక్ చెయ్యి, మీ అందరికి కూడా ఇచ్చేస్తుంది చెప్పు. సరేనైనా. గంపెడాశతో మనవని పెళ్లి చూద్దామని వచ్చిన తాతగారు పెళ్లి చూడకుండానే అమెరికా నుండి మన దేశానికి బయలుదేరి వెళ్ళిపోయారు. పాపం తాత.